మళ్ళీ ఇప్పుడు ఆ వీడియో చూస్తే కూడా నాకు చెప్పడానికి నోరొస్తా భయం వణుకొచ్చేస్తుంది నాకు. మనసులో కొట్టేది చాలా మా పురుగు చెడు కూర్చుంటే కొడుతున్నాను. మనుషులను అలా కొట్టారు, కుక్క పిల్లని కూడా పసి, అది ఎంత పిల్ల అది, కుక్క పిల్లని కూడా కొట్టడం అంతా వీళ్ళకు ఎందుకంత శత్రుత్వం అర్థమవుతలేదు. లేడీస్ కూడా చూడకుండా కొట్టడము ఇదంతా. ఏం చేయ తినండి, తినమ్మా, లేదు తిను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. నేను రహమత్ నగర్లో జరిగిన ఇన్సిడెంట్ వాళ్ళ ఇంటి దగ్గరనే ఉన్నానండి. వాళ్ళ అమ్మగారు ఉన్నారు ఇక్కడ. అసలు ఆ రోజు ఏం జరిగింది, ఇప్పుడు వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, హాస్పిటల్లో కూడా అడ్మిట్ అవ్వడం జరిగింది. అమ్మని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరమ్మా? రాజేశ్వరి. ఏమవుతారు వాళ్ళకు మీరు? నేను వాళ్ళ అమ్మనే. అమ్మనే, ఓకే. అసలు ఏమైందమ్మా ఆ రోజు, జరిగింది ఏంటిది ఇక్కడ ఇన్సిడెంట్? అసలు ముందు 8వ తారీఖు నాడు నా కొడుకు ఓటు వేయడానికి పోతున్నాడు. ఓకే. గవర్నమెంట్ ఎంప్లాయ్. ఓటు వేయడానికి పోయి అయితే గేట్ కుల్లా ఉంది, బండి తీస్తున్నాడు. మా బ్లూ గాడు ఊరికి వచ్చిండు కిందికి. అంటే ఆయన వెళ్ళేటప్పుడు తలకాయ వేస్తుంటాడు అన్నట్టు. వచ్చినాక నా పెద్ద కొడుకు బండి యాక్టివా, ఆ బండి మీద తిరుగుతాడు, తిప్పుతారు అన్నట్టు. ఆ బండి అటు వెళ్ళేటప్పుడు అది మా బండే పోతుంది, నన్ను తీసుకుపోతలేరని బయటికి వెళ్ళిండాడు. బయటికి వెళ్ళి అక్కడ దాకా పోయింది. ఆ బండి వెనక వాడు ఆడదాకా పోయిండు. అది తప్పు. ఆడదాకా పోయినాక మనుషులతోటి కొట్లాడాలి కానీ కుక్కలతోటి కనిపిస్తారా కొడుకు అని మూటమాట అనేస్తాడు. సడన్ అనేసింది, అయిపోయా అనేసి. అదేందమ్మా సారీ చెప్తున్నా కదా నేను, బ్రదర్ ఆగు బ్రదరు కొంచెం సేపు ఆగు, నేను పట్టుకున్నా, బెల్ట్ పట్టుకున్నాడు అనగానే ఇంకా అది రెచ్చగొట్టింది మొగుని. రెచ్చగొట్టగానే ఆయన కర్రలు తీసుకొని కొట్టుడు అక్కడనే కొట్టిరు. తెలుగు వాళ్ళేనా వాళ్ళు? ఏమన్నా మాకు అసలు వాళ్ళ సంగతే తెలియదు మాకు. వాళ్ళ సంవత్సరం అయితే కొనుక్కొని మొక్క పరిచయాలు కూడా లేవు. అక్కడ కొట్టిండ్రు. అక్కడ కొట్టినాక కొట్లాడుకున్నారు. నేను ఉరికిన, పిల్లలందరూ వచ్చేసిండ్రు. పోలీస్ స్టేషన్కి పోయిండ్రు. పోలీస్ స్టేషన్కి పోయినాక వాళ్ళు కేసు రాసుకున్నారు. అది అక్కడికి వరకు అయిపోయింది. మేము ఎలక్షన్ తర్వాత మేము మాట్లాడతాము అని వాళ్ళు అన్నారు. ఎక్కడో అక్కడ వెళ్ళిపోయిండ్రు. ఈయన ఓటుకు 3 రోజులు ఈయన వెళ్ళిపోయిండు. మా పిల్లలు లేరు, గోవాకి వెళ్ళిపోయారు. మళ్ళీ పర్మిషన్ తీసుకొని గోవాకి వెళ్ళిపోయినాక ఇంకా ఈయన కారు కనబడతలేదు మరి ఇక్కడ, లేరు, కారు కనబడతలేదు. ఇంత ఈ పక్కింటి ఆయన డబ్బులు తీసుకొచ్చిండు, చిట్టి పైసలు అని యాక్షన్ వచ్చి నిలబడి అన్న అని పిలిచి నేను పైననే ఉన్నా. అన్న అని పిలిస్తే మా కోడలు ఇక్కడ ఫోన్ మాట్లాడుతుంటే మస్తాను పిలుస్తున్నాడే డబ్బులు ఇవ్వడానికి అని ఆమె అన్నది. అనగానే ఆగ మస్తానని దిగేసి వచ్చిండు. వచ్చినాక పైసలు ఎక్కువ పెట్టుకున్నాడు, ఇంట్లోకి వచ్చిండు. వీడు సైగ చేసినట్టున్నాడు. అంటే నాకు అయితే అదే ఉంది డౌట్, సైగ చేసినట్టున్నాడు. ఆయన ఇంట్లో మొక్కన పోయిండు. మాట్లాడుకుంటారు ఇద్దరు, మంచిగా మాట్లాడుకుంటారు, ఫ్రెండ్లీగా ఉంటారు. అన్ని జాగంతా మాదే, వాళ్ళకి కొనిచ్చిండు నా కొడుకు. అయితే ఆయన వెళ్ళిపోయాడు. ఇంకా ఆయనతో మనకు సంబంధం లేదు. ఆయన వెళ్ళిపోయాడు, ఆయన పని ఆయన చూసుకున్నాడు, పైసలు ఇచ్చేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాక నా పైన పోయిండు. నేను కిందికి వచ్చిన మళ్ళీ మరుసటి రోజు, అంటే మంగళవారం రోజు జరిగిన విషయం. ముందు జరిగింది అది. అయితే ఆ బ్లూని తీసుకొని ఇక్కడ దిగిండు. నేను అక్కడ చపాతి తింటున్నా, ఎదురుగానే చపాతి తింటున్నా. అంటే అసలు నేను వచ్చేదాన్ని, నా కొడుకు బయటకు వస్తే నేను వస్తా ఇంబడే, నేను రాలే. అంటే దరిద్రం నా ఇంబడి ఉంది, నేను రాలే. అక్కడ దిగిండు అంతే. ఒక సెకండ్ ఒక ఫోన్ వచ్చింది. నా కొడుకు ఫోన్ మాట్లాడి జేబులో పెట్టుకోగానే 3 మనుషులు ఇటు వెళ్ళిండ్రు. వాళ్ళు అటాక్ చేయడానికి వెళ్ళిండ్రు. ఇక అక్కడ నిలబడి రౌండ్ అప్ చేసేసిండ్రు అని ఎంబడే. ఇప్పుడు నువ్వు కూర్చున్నది సేపు కూడా కాదు, మొత్తం కంప్లీట్ అయిపోయింది. అయితే వాళ్ళ కర్రలు, అది సంట్రింగ్ కట్టెలు, మొలలు ఉంటాయి కదా, అవి ఆ కట్టెలు ఇంత దొడ్డు కట్టెలు, అవి ఇంత దొడ్డు కట్టెలు. రోకల్ బండ ముక్కలు అయిపోయింది. తుమ్మ కట్టె రోకల్ బండ ఎట్లుంటుంది మనకు కూడా తెలిసే ఉంటుంది, కొంచెం గొప్ప మీకు కూడా తెలిసి ఉంటుంది. అది ఇరిగిపోయింది. అది దానికి సాలక వాళ్ళు ఇటుకరాళ్ళు, మళ్ళీ ఇంకేంటి గ్రైనేట్ ఇది కట్ చేసిన పీసులు, ఆ పీసులతో చంపేయాలనే వాళ్ళ ప్లాన్. అంత కక్ష ఏంది ఉందమ్మా అసలు అర్థం కాదు. వాళ్ళ కాళ్ళు మొక్కాలట మేము పోయి. వాళ్ళు మా చుట్టాలు కాదు, బంధువులు కాదు. ఒక ఆయన చెప్పిండు అన్నట్టు మాకు. అట్లా
అట్లా చెప్పి ఆ రకంగా చేసి ఇష్టం వచ్చిన కొట్టంగా అయ్యో కొడుతురు ఎందుకు కొడుతురు మా కోడలు కింద నుంచి ఉరికొచ్చి ఫస్ట్ కాళ్ళ మీద కొట్టిండ్రు 4-5 దెబ్బలు కొట్టిండ్రు కాళ్ళం. ఇప్పుడు పిగిలిపోయి ఉన్నాయి చూస్తాయి తెలుసు మీకే. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పిగిలిపోయింది. అబ్బాయికి జిమ్ముకు పోతాడు కదా, ఒక టైట్ ఉంటాయి కదా కాళ్ళు, కొట్టేసిండ్రు. ఇక్కడ కొట్టేసిండ్రు 2 కాళ్ళు ఇక్కడ కొట్టేసిండ్రు, ఇక్కడ నుంచి ఇక్కడికి కొట్టేసిండ్రు. చూపించింది నిన్న కాళ్ళ గాయాలు. ఈ చెయ్యి ఇరిగిపోయింది, చెయ్యికి పట్టి కట్టిండ్రు. నెత్తిలో 16-18 కుట్లు పడ్డాయని చెప్పిండు. ఇంకా ఆ మూల కొంచెం ఇంత గ్యాప్ ఇచ్చింది అంతే. అది ఇంకా కొంచెం దిగితే అది మెదడు బయటికి వచ్చేది, మూలలతోటి బయటకు వచ్చేది. నా కోడలు కూడా ఇంత సందే ఉందంట, ఈ బొక్కకు కూడా అంతే సందు ఉంది. ఇక్కడ డాక్టర్ అయితే ఇట్లా ఇట్లా పిసుక్కుంటున్నాడు చేతులు. ఇట్లా చేస్తారా మనుషులు గారా, రాక్షసులా? ఇది మానవత్వం లేదా మనుషులకు? అన్నం తింటాం లేవో మనము? ఆయన చాలా ఫీల్ అవుతుంటాడు డాక్టర్ కూడా. దెబ్బలు తట్టు నేను చూడలేదంటుండే ఆయన. ఇంత విషయాలు యాక్సిడెంట్లు పడిపోయిన వాళ్ళు కూడా నేను చూడలేదు. ఇంత విచిత్రంగా కొట్టిరు వాళ్ళు. నిన్ను చాలా బాధపడ్డాడు డాక్టర్ కూడా. విపరీతంగా మీద వండుకుంది, నెత్తి మీద కొట్టాలని ప్లాన్ చేసిరు అన్నట్టుగా. నెత్తి మీద కూడా చచ్చిపోతాడు కదా. ఫస్ట్ కొట్టిండ్రు, కలమీకలు కొట్టిండ్రు, చెయ్యిర కొట్టిండ్రు. ఆమె ఏం చేసింది, ఆయన తలని తీసి ఈడ పెట్టుకొని మీద పడితే విపరీతంగా కొట్టిండ్రు. విపరీతంగా చెప్పొద్దు, ఈ చెయ్యి మొత్తం లేదు, మా కొడుకు చెయ్యి లేదు మొత్తం. అవి స్ప్రింగులు వేసి బ్యాండేజ్ చేసేసి చెయ్యి మొత్తం. అసలు ఆమెకు పని చేస్తుందో చేయదో మాకైతే నమ్మకమే లేదు. మరి ఇంత దారుణమా? ఏం చెప్పాలి నాయన, నేను నాకు చెప్పడానికి నోరొస్తలేదు నాయన. నేను చూసినా కానీ మళ్ళీ ఇప్పుడు ఆ వీడియో చూస్తే కూడా నాకు చెప్పడానికి నోరొస్తా, భయం వణుకొచ్చేస్తుంది నాకు. నేను హార్ట్ పేషెంట్, విన్నావా? ఏం చెప్పాలి? ఏడవకండమ్మా, దారుణంగా మరీ ఘోరంగా మనకి ఎవరు తెలియని వాళ్ళు. ఏడవకండమ్మా, వద్దమ్మా వద్దు, మంచిగా ఉంటుంది, ఏం టెన్షన్ లేదు. మనసులో కొట్టేది చాలా. మా బురువు చెడు కూర్చుంటే కొడుతున్నారు, మరి అడిని కొడుతుందని అది ఏడుస్తుంది, ఇక్కడ కూర్చొని ఏడుస్తుంది. అది ఇష్టం వచ్చినప్పుడు కొట్టేది నాయన. ఇదంతా బ్లడ్ అయినండి, అక్కడంతా చిల్లి ఇది దాసుకుంది లోపలికి ఇక్కడ బాత్రూంలో. అట్లా చేసి డాక్టర్లు మళ్ళీ ఇప్పుడు ఏమంటుందంటే కొంచెం రికవర్ అయితే పంపిస్తామంటుంది. కానీ చేకి ఇంత దారుణంగా మొత్తం చాలా దారుణంగా. ఏం చెప్పాలయ్యా నేను, ఎట్లా చెప్పు వీళ్ళ చెప్పు. ఏదో గాలికి బయటది కంప మనం పెట్టుకున్నట్టు అయిపోయింది. ఒక్క మాట, సారీ బ్రదర్ ఆగండి ఆగండి అన్నప్పుడు అయిపోతుండే కదా. ఆగండి బ్రదర్ అన్నప్పుడు మనమతో ఉన్న మనసులో మనం కుక్కను పెంచుకుంటాను కదా, కట్టేసి పెట్టుకుంటే అయిపోయా అని అంటే ఇప్పుడు సేపాయా అంతే. కుక్క పిల్లని కూడా కొట్టారా వచ్చి పట్టా? ఎంత కొట్టుడు. అది ఇప్పుడు హాస్పిటల్ ఉంది. ఎట్లుంది అది పాపం? అది ఏ రకంగా ఉందో తెలుస్తలేదు. ఇక్కడ నుంచి బ్లడ్ నోట్లకి వెళ్ళి బ్లడ్. ఇది 18 ఏళ్ళ కుక్క పెద్దగా ఉంటుంది నాన్న. 18 ఏళ్ళు 2 లక్షలు పెట్టిండు దానికి, నా కొడుకు పెంచుకోవటానికి. 7 రోజుల బిడ్డని తెచ్చి పెంచుకున్నారు వాళ్ళు. మనం తినబెడితేనే తింటది, లేకుంటే తినదు. అది ఏం పేరు దాని పేరు? బ్లూ. మీరు అప్పంచెల్ బ్లూ అంటున్నారు కానీ చూడండి, అప్పంచెల్ మేమేమో కుక్క పిల్ల అని అంటున్నాం కానీ తను ఒక పిల్లలాగానే భావించి బ్లూ అన్నది కదా. ఎక్కడ కూడా కుక్క పిల్ల అని మాట ఇప్పటిదాకా రాలేదంటే ఎంత గారభంగా పెంచుకుంటారో ఒక పాపలాగా ఇంట్లో. చూడండి, చాలా బాధాకర విషయం ఇది. మనుషులను అలా కొట్టారు, కుక్క పిల్లని కూడా అది ఎంత పిల్ల అది, కుక్క పిల్లని కూడా కొట్టడం అంతా వీళ్ళకు ఎందుకంత శత్రుత్వం అర్థమవుతలేదు. అమ్మ ఏడవకండి అమ్మ, ప్లీజ్ ఏడవకండి. మీరు సంపేయండి వాళ్ళ అత్త వచ్చి కూడా పొద్దున మంగళవారం రోజు బుధవారం రోజు 6:30కి వచ్చి, గురువారం రోజు 6:30కి వచ్చి సంపేయాలి, పాడేగట్టేసేయాలి, సంపేయాలి, పాడేగట్టేసి. నేను లేవలేదు ఇంకా, 6:30 కొంచెం లేట్గా లేస్తాను. నేను ఏం చేస్తాను, లేచి బాత్రూమ్కి వెళ్ళి ఎవరినో తిడుతురు, ఎవరో పొద్దున్న లొల్లి ఎందుకు అవుతుంది, ఎవరు తిట్టుకుంటున్నారు ఏమని నేను అసలు పట్టించుకున్నా. సామాన్యంగా బయటికి వెళ్ళా, కొంచెం బాత్రూమ్ పోయి నిలబడ్డా. అటు ఇటు వాకింగ్ చేసినాడు, తిడుతుంది తిడుతుంది. కానీ నోటికి ఎంత వస్తే అంత బూతు మాటలు తిడుతుంది. అంటే దేశానికి వచ్చి కిందికి వస్తే మేమేమైనా అటాక్ చేయాలనా, ఏం చేస్తుందా, ఏందో అసలు వాళ్ళ ఉద్దేశాలు వేరున్నాయి కదా నాన్న. తిడుతుంది, తిట్టుకుంటూ పోకుండా ఏమంటుంది, నన్ను చూసిందిగా, నన్ను చూసి పాడగట్టిస్తా, సంపేస్తా పాడగట్టిస్తా అంటే మీరు ఎవరు? ఏం అవసరం అంతగానం శత్రుత్వం ఏముంది చెప్పండి. మీరు మాకు చుట్టాలు కాదు,
మాకు మీరు 10 రూపాయలు అప్పు ఇవ్వలేదు, మేము మీకు 10 రూపాయలు అప్పు ఇవ్వలేదు, మేము వచ్చి లేదు, ఈ మొక్క సూపులు కూడా మాకు లేవు, మాకెందుకు, మా జోలికి ఎందుకు? పోనీ మేము ఎవ్వరు జోలికి ఉన్నాను, ఇంకా ఎవరిని అడిగి తెలుసుకో, ఇక్కడ నుంచి అక్కడ ఎవరి జోలికి పోము, ఎవరి ఇండ్లలో కిరాయిలు ఒక్కొక్కరు 10 ఏళ్ళు అయితే దీంట్లో బట్టి. ఇక నేనేం చెప్పాలి చెప్పండి. ఎంతమంది వచ్చారమ్మా ఆ రోజు? 6 మంది. 6 మంది వచ్చి కొట్టారు ఒక్కరిని. 6 మంది వచ్చి కొట్టిండ్రు. 6 మంది 14 మంది వెనకకున్నారు, వెనక పెట్టేసి వచ్చిండ్రు 14 మంది. ఇది 6 కాకుండా 14 మంది. అయితే మా మనవాడు అంబులెన్స్ తీసుకొని వస్తే, మా కోడలు వాళ్ళ అక్క కొడుకు అంబులెన్స్ తీసుకొని వస్తే పారిపోయినరట. 14 మందిని చూసిన బాబాయ్ నేను అని చెప్తాండి అక్కడ. ఈ పిల్లలు గోవాకి వెళ్ళిన పిల్లలు ఎప్పుడు వచ్చారు? వీళ్ళ పిల్లలు మీ మనవాళ్ళు ఈ దెబ్బ తాకిన రోజు నేను ఎప్పుడే ఫోన్ చేసినాడు, డాడీకి ఇట్లా జరిగిపోయింది బిడ్డ అనగానే. అయితే వాళ్ళు బయలుదేరి వచ్చేసారు, డైరెక్ట్ అటే వచ్చిండ్రు. ఇంకా వాళ్ళు వస్తారేమో చూసినా కానీ రాలే ఇంటికి. ఇట్లా వస్తారు నాన్న, తల్లిదండ్రులు విడిచిపెట్టి వస్తారా? అక్కడికే వచ్చిండ్రు. కానీ వాళ్ళ కోసం కూడా దేవుడు అడిగినట్టు నేను ఒక్క దెబ్బ కొట్టకుండా పెంచుకుంటూ బిడ్డలో పిల్లల్ని, లేడీస్ కూడా చూడకుండా కొట్టడము ఇదంతా. అయ్యా అదే కదా నాయన, నేను తల్లి అని తెలియదు వాళ్ళకు, నన్ను తల్లి చంపేస్తారు ఎవరు అనుకున్నారు వాళ్ళు, లేకుంటే చంపేస్తారు. బాధపడక, ఏం కాదు, ఎందుకు మేమందరం ఉన్నాం కదా. వద్దు వద్దు వద్దమ్మ, వద్దు వద్దు, బాధపడకండి, ఏడవకండి, ఏం కాదు, మేమందరం ఉన్నాం కదా. సొసైటీ ఉంది, ఉట్టిగా ఊరుకుంటామా? ఇప్పుడు అందరు రాలేదా? ఎవరిని వాళ్ళని ఒకటి శిక్ష పడేదాకా వదలం మనం. ఏడవకండి. ఇంతవరకు కొడుతున్నా బిడ్డ, మేము పాపం చేసిన బిడ్డ, మేము సీమక్కడానికి నా కొడుకు ఎండగా పోయడానికి పిలిచి నీళ్ళు ఇస్తాడు నా కొడుకు. నేను ఏం చేతూ, నేను ఇట్లా పోవాలి. 2 పిల్లలు వస్తుంటారు నాకు, 2 కొడుకులు బిడ్డ. ఆయన కొడుకు పెద్దోడు, నేను చిన్నోడు, నాకు ఒక బిడ్డ ఊర్లో ఉంటుంది. నేనేం చెయ్యాలి బిడ్డ? నాకు ఎక్కడ నిలబడబుద్ధి అయితే లేదు, ఉండబుద్ధి అయితే లేదు. ఇప్పటికి తెలియదు అమ్మ అని చెప్పకండి, ఎప్పుడు ఏం జరిగేదో తెలియదు. నేను ఏం చేయాలి బిడ్డ? కళ్ళ ముందే కొడుతుంటే మీకు ఎంత బాధ అనిపించింది? మళ్ళీ డాడీ చనిపోయి 26 సంవత్సరాలు బిడ్డ. నేను కడుపులో పెట్టుకొని చదువుకున్న బిడ్డ నా పిల్లల్ని. ఒక రాక్షసులకు అప్పచెప్పిన, ఒక రాక్షసులకు అప్పచెప్పిన బిడ్డ నేను. వద్దు, ఆరోగ్యం ఖరాబ్ అవుతుందమ్మా, ప్లీజ్ ఏమా మాట్లాడదేరా. నేను ఇవన్నీ చూడ నీకు బతికినా లేదు లేదమ్మా, వద్దమ్మా, ఏడవకండి, ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. బాధ ఉంటది కదా ఎవరికైనా. తిన్నావమ్మా? వద్దు అమ్మ తినాలి, మీరు ఆరోగ్యం ఉంటే వాళ్ళు కూడా ధైర్యంగా ఉంటారు. మళ్ళీ మీకేమైతే మళ్ళీ కష్టం కదా, తినాలి, తినండి. ఇప్పుడు నన్ను కంటికి రేపలాగా నా పిల్లలు చూసుకుంటారు, నా పిల్లలు నేను అట్లా చూసుకుంటే బిడ్డ, నేను ఎవరిని ఒక మాట అనేదాన్ని కాదు బిడ్డ. నేనేం చేతూ? వద్దమ్మ, బాధపడకండి, తినండి. ఓకేనా? తినిపియండి అమ్మ, అక్క తేయండి, మళ్ళీ తినిపిస్తుంది అండి. నేను కూడా మనవాడే కొడుకు అనుకున్నాను. వద్దమ్మా, వద్దు, ఏమనొద్దమ్మా. ఇక మంచోళ్ళ దగ్గరికి వస్తారు అందరు. ఓకేనా? తినండి, నేను తినిపిస్తా, పద తినండి. వద్దు అమ్మాయి, వద్దు, ఏం కాలేదు, వద్దు, వద్దు ప్లీజ్, వద్దు ప్లీజ్ వద్దు, ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. ప్లీజ్ అమ్మ, వద్దు అమ్మ, ప్లీజ్ వద్దు, ఏడవకు. కొన్ని నీళ్ళు తాగండి, కొంచెం అన్నం తిందాం, పదండి, నేను తినిపిస్తా. పద నేను తినిపిస్తా, పద. వేసుకుందా టాబ్లెట్? షుగర్ ఉందా? షుగర్ ఉంది, తినలేదు అమ్మ. రాను, తర్వాత మీటింగ్ రా. మెల్ల రా, చైర్ మీద కూర్చోరు, కూర్చోండి. ఏందమ్మా ఇది కదా, ఇంట్లో కూర్చున్న వాళ్ళని బయటికి తేవడం ఇదంతా. కూర్చో. ఎవరమ్మా భోజనం కొంచెం తీసుకురండి. నేను చపాతి ఉంది, చపాతి తింటారా? ఏం తింటారమ్మా? టాబ్లెట్ షుగర్ పేషెంట్ కదమ్మా. ఇన్సులిన్ తీసుకుంటాను ఆయన నేను. అయ్యో, ఇన్సులిన్ తీసుకున్నా 6 గోళీలు మింగాలి. నాకు హార్ట్ ఉంది, హార్ట్ పేషెంట్ ఉన్నాను, షుగర్ ఉంది, బీపీ ఉంది. వద్దమ్మా, వద్దు, ఏడవద్దమ్మా, ప్లీజ్ అమ్మా, ఏడవకండి.
షుగర్ పేషెంట్ ఇప్పటి వరకు దీనిలో 12 గంట అవుతుంది. ఇప్పటి వరకు 3 days టెన్షన్ ఉంటది కదా. ఎవరుంటారు వీళ్ళతో ఇప్పుడు పాపం? మీరేనా? అవును, అది పెద్ద గాయాలు. నేను ఈ రూమ్లో ఉంటా బిడ్డ, నేను బయట కూడా కూర్చోను. అమ్మ బెడ్ మీద కూర్చుంటే బయట వాళ్ళని చూసుకుంటా కూర్చుంటా. అంటే ఈ పిల్లలు వచ్చి మాట్లాడతాయేమో, తిన్నావా, కూర్చున్నావా, ఉన్నావా అంటేనే బిడ్డ అంటా. మొగోళ్ళైనా ఆడోళ్ళైనా వీళ్ళ ఆయన అయితే వచ్చి నా దగ్గర కాసేపు మీలాగా కూర్చొని అమ్మ తిన్నావా, నువ్వేమన్నా తింటావా, అది ఇది అని అడిగి వెళ్తాడు ఆ పిల్లగాడు. ఏం బాధపడక కొంచెం తినండి, కొంచెం తినాలమ్మా. ఎండాకాలం ఇది. లేదు తినాలి. ఏడవద్దు, ఏడ్చుకుంటే ఏడవద్దు తినొద్దు. కొన్ని నీళ్ళు నువ్వు ఏడ్చుకుంటే తినొద్దు. ఏం కాదు, మంచిగా ఉన్నారు పిల్లలు, ఏం కాదు. 2 రోజులు అయితే మంచిగా రికవర్ అయితే నీతో ఉంటారు పిల్లలు. ఏం చేయరు. తినండి. తినమ్మా, లేదు తిను. లేదు అట్లా చెయ్యొద్దు. నేను మనవడానికి నేను మనవడానికి ఒక కొడుకు అనుకో. టాబ్లెట్స్ వేసుకోవాలి కదా. నా కోసం తినండి. వాళ్ళు కూడా పరేషాన్ అవుతారు కదా, మా అమ్మ ఇట్లున్నదని. మీరు కూడా షుగర్ పేషెంట్స్ కదా. నీళ్ళు తాగండి. ఏడవక ప్లీజ్ ఏడవకండి. అది నోరు లేని జంతువు. తినండి అమ్మా. మీరు నాయనమ్మ లాగా ఏముంది చెప్పు. కానీ నాకు బాధ ఎక్కడంటే ఇంటర్వ్యూ మొత్తంలో కుక్క అని చెప్పలేదు. మనం అంటాం కదా కుక్క పిల్ల అంటే అంటే పిప్పలాగానే కదా. దాని కళ్ళు వాళ్ళకి ఎట్లా చేతులు వచ్చాయండి అసలు. పాపం దానికి నోరు లేదు. ఎంత బాధ. వేరే కుక్క అయితే వాళ్ళ మీద పడదా. పెంచుడు మనలాగా కాబట్టి అది ఏమన్నా లేకపోయింది. వేరే కుక్క అయితే కీడ్చి పెట్టాడు. వీధి కుక్క అదే పెంచుకునే కుక్కలు ఎందుకు మనలాగానే ఉంటాయి అవి కూడా మంచిగా. ఇట్లా అన్నం కలిపి తినబెడుతుంది చిన్న పిల్లలు. తింటావా అని అడిగితే అంటది, కలిపి పెడితే తింటది. దానికి దిష్టి తీస్తుంది. ఎవరన్నా చూస్తే వాంతి చేసుకుంటది. ఇక చిన్న పిల్లలాగా చూసుకుంటారు. ఇక మీరు ఇంటి పిల్లలాగా చూసుకుంటారు. అదే నేను కూర్చుంటే పోయి కాళ్ళ మీద పడ్డది. కాళ్ళ మీద వండుకుంటది. వచ్చి పైన పోయి ఎప్పుడైనా కూర్చుంటే కాళ్ళ మీద లేరా బరువు తనవు లేరా అంటే కూడా అట్టనే పడ్డది. ఇక గారాబాలు ఇక స్టార్ట్ చేస్తారు. తినండి అమ్మ, తినండి, మీరు తినండి. చాలా బాధగా ఉందండి అమ్మ. ఏంటమ్మా? చేయగడుక్కుంటా.